Hello and hi friends, welcome back to Krishna's tutorials. ఈ వీడియోలో టీఎస్ లాసెట్ అండ్ పీజీఎల్ సెట్ 2021 అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి అన్న విషయాన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్ రిక్వైర్డ్ ప్లస్ డాక్యుమెంట్స్ టు బి కెప్ట్ రెడీలో 16 పాయింట్స్ అయితే ఉన్నాయి. సో ఈ 16 పాయింట్స్ కూడా మనం స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే మనకు ఆటోమేటిక్గా తెలుస్తాయి. సో ఇందులో ఉన్న అన్ని డాక్యుమెంట్స్ కూడా మన దగ్గర ప్రజెంట్ ఉండాల్సిన అవసరం లేదు, బట్ ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ అడ్మిషన్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకు ఇన్కమ్ సర్టిఫికేటు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర లేదు. సో మీరు విత్ ఇన్ సమ్ టైం అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు. సో అంతలోపు కూడా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ మీరు ఇన్కమ్ ఇక్కడ బిలో 1 lakh అబోవ్ 2 lakhs అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఒక ఆప్షన్ అయితే. సో అక్కడ సెలెక్ట్ చేసుకున్న విధంగా మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఇన్కమ్ ఉండే విధంగా మీరైతే చూసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్కమ్ సర్టిఫికేట్ 2020-21లో తీసుకొని ఉన్నట్లయితే మాత్రం దాంట్లో ఎంత ఇన్కమ్ ఉంటే మీరు అంత ఇన్కమ్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేదండి, కానీ మీరు మీరు బీసీబీ అని మీకు తెలుసు. సో మీరు ఇక్కడ బీసీబీ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే దాని యొక్క నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. లేనట్లయితే మీరు ఆ బాక్స్ ఎంప్టీగా లీవ్ చేసుకోవచ్చు. కౌన్సిలింగ్ అప్పుడు సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. అప్పటి వరకు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్లో తీసుకొని మీరు అప్పుడు సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ ప్లస్ మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా ప్రజెంట్ లేకపోయినా పర్వాలేదు, బట్ మీరు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఉంటే బెటర్ అనమాట. నెక్స్ట్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారు. అండ్ దెన్ మనకు ఫీ పేమెంట్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ ఫ్లో చార్ట్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా మనకు స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే తెలుస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరు మీ ఫోన్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, సిస్టంలో కావచ్చు, లేదా ఆన్లైన్ సెంటర్కి వెళ్తా అంటే ఆన్లైన్ సెంటర్లో వెళ్ళి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో 100 రూపీస్ లేదా 50 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్లో స్టెప్ 1 అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద అయితే క్లిక్ చేయండి. సో అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలి మీరు స్టెప్ 1లో. స్టెప్ 2లో మీరు అప్లికేషన్ని ఫిల్ చేయాలి. ఫస్ట్ ఫీ పేమెంట్, తర్వాత ఫిల్ అప్లికేషన్, తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత స్టెప్ 3 ప్రింట్ తీసుకోవడం. స్టెప్ 4 అంటే మీరు ఒకవేళ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫీ పేమెంట్. సో ఫ్రెండ్స్ స్టెప్ 1 మీద క్లిక్ చేయండి వెబ్సైట్లో. తర్వాత మీకు ఈ విండో అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్యాండిడేట్ నేము, మీ పేరు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎస్ఎస్సి మీ యొక్క 10th క్లాస్ యొక్క లాంగ్ మెమో ఏదైతే ఉంటుందో సో దాంట్లో ఉన్న డీటెయిల్స్ యాజ్ పర్ ఎస్ఎస్సి మీరైతే ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి. ఓకే, క్యాండిడేట్ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు. అండ్ మొబైల్ నెంబర్ మెన్షన్ అబోవ్ ఈజ్ ఆఫ్ మీదేనా మొబైల్ నెంబరు, లేదా ఫాదర్ది అయితే ఫాదర్ అని, మదర్ది అయితే మదరు, రిలేటివా సెలెక్ట్ చేసుకోండి. సో మ్యాక్సిమం మీదే ఇచ్చే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నా కూడా మీ మొబైల్కి ఎస్ఎంఎస్ రూపంలో పంపించడం జరుగుతుంది. కాబట్టి వర్కింగ్లో ఉన్నటువంటి మొబైల్ నెంబరు, మీ దగ్గరే ఉండే మొబైల్ నెంబరు ఎంటర్ చేయండి. ఓకే, ఫర్దర్గా ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయినా, ఎగ్జామ్ డేట్ పోస్ట్ పోన్ అయినా, అటువంటి ఏమైనా సమాచారం ఉంటే ఎస్ఎంఎస్ సెండ్ చేయడం జరుగుతుంది. దెన్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా తప్పకుండా ఇవ్వండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. స్ట్రీము, కోర్సు ఇవ్వండి. అంటే మీరు ఎల్ఎల్బి 3 years కోర్స్కి అప్లై చేసుకుంటున్నారా, 5 years కోర్స్గా, ఎల్ఎల్ఎంకా అనేది సెలెక్ట్ చేసుకోండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. పిహెచ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. పేమెంట్ టైపు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ మీరు పేమెంట్ గేట్వేకి వెళ్ళిన తర్వాత మీరు రిఫ్రెష్ చేయడం కానీ, బ్యాక్ వెళ్ళడం కానీ అటువంటి పనులు అయితే చేయకండి. సో ఇక్కడ మీరు రిక్వైర్డ్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు పే చేసేయండి. ఓకే, దెన్ మీరు సక్సెస్ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని వస్తుంది. సో మీరు ఫీ పేమెంట్ చేసిన వెంటనే అప్లికేషన్ ఫిల్ చేసుకోవచ్చు, లేదా మీరు
క్లోజ్ చేసి తర్వాత అయినా మీరు ఫిల్ చేసుకోవచ్చు. బట్ ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఫిల్ చేసి దాన్ని ప్రింట్ తీసుకోవడం మంచిది. సో, మీరు ఫీ పేమెంట్ చేసినప్పుడు మీకు ఒక రిఫరెన్స్ ఐడీ అయితే వస్తుందండి. ఓకే. సో, ఇక్కడ చూద్దాం. మనకు చెప్తారు క్లియర్‌గా. సో, ఇక్కడుంది గదా! సో, యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ అని జెప్పేసి టీఎస్‌పీ 211 సంథింగ్ ఉంది గదా! సో, ఆ రిఫరెన్స్ ఐడీ మీరైతే కంపల్సరీగా నోట్ జేసుకోండి. ఓకే. సో, దట్ ఈస్ మ్యాండేటరీ. ఓకే. ఆ రిఫరెన్స్ ఐడీ నోట్ జేసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫార్మ్ అయినా క్లిక్ జేయండి. లేదా మీరు విండోని క్లోజ్ జేసి మళ్ళీ మీరు వెబ్‌సైట్‌కొచ్చేసి స్టెప్స్ 2 ఉంది గదా! స్టెప్ 2 ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. ఇగో స్టెప్ 2 ఉంది కదా! ఫిల్ అప్లికేషన్ ఫామ్. అప్పుడు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, ఇందాక నేను చెప్పిన రిఫరెన్స్ ఐడీ నోట్ చేసుకున్నారు కదా! ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ ఇక్కడ ఎంటర్ చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్. సో, మీరు ఇందాక ఇచ్చారు కదా! సేమ్ డీటెయిల్స్ అవే ఎంటర్ చేయండి. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. దెన్ మీకు వెబ్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్యాండిడేట్ డీటెయిల్స్‌లో మీరు ఆల్రెడీ ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ గూడా ఆల్రెడీ ఇక్కడ వచ్చేస్తాయి. సో, మీరు ఫస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సమ్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశారు కదా! సో, అవన్నీ గూడా ఇక్కడ ఆటోమేటిక్‌గా ఫిల్ అయి ఉంటాయి. మిగిలిన డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి విత్ అట్‌మోస్ట్ కేర్. ఓకే. కేర్ తీసుకొని ఎంటర్ చేయండి. ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఆధార్ కార్డ్ నెంబరు, స్టేట్ ఆఫ్ బర్త్, డిస్ట్రిక్ట్ ఆఫ్ బర్త్, రేషన్ కార్డ్ నెంబరు. సో, రేషన్ కార్డ్ నెంబరు మ్యాండేటరీ కాదు. సో, ఇక్కడ రెడ్ కలర్‌లో స్టార్ మార్క్ ఉన్నయి మాత్రం కంపల్సరీగా మీరు ఎంటర్ చేయాలి. స్టార్ మార్క్ లేనట్లయితే అది నాట్ మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ అడ్రస్సు. సో, హౌస్ నెంబరు, విలేజ్, స్ట్రీట్, లొకాలిటీ, మండలు, డిస్ట్రిక్టు, స్టేటు, పిన్ కోడు, మొబైల్ నెంబరు, ఆల్టర్‌నేటివ్ మొబైల్ నెంబరు, టెలిఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. లోకల్ ఏరియా. సో, మీరు తెలంగాణ రీజియన్ అయితే ఉస్మానియా యూనివర్సిటీ, ఏపీ అయితే ఏయూ లేదా ఎస్‌వీయూ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని, అంటే మీరు మీ యొక్క డిస్ట్రిక్ట్స్‌ని బట్టి మీ యొక్క రీజియన్ అనేది మారుతుంది లోకల్ ఏరియా. సో, మీ యొక్క డిస్ట్రిక్ట్ అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు, మీ యొక్క ఎడ్యుకేషన్ ఎక్కడైంది అనేది మీరు ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేయండి. సో, ఈస్ట్ గోదావరి కమ్స్ అండర్ విచ్ రీజియన్ ఆర్ విచ్ లోకల్ ఏరియా అని ఒకసారి టైప్ చేసి చూడండి. లేదా మీరు నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ సెలెక్ట్ చేసుకోండి. కేటగిరీ డీటెయిల్స్. కేటగిరీ డీటెయిల్స్‌లో మీ యొక్క క్యాస్ట్ ఎంటర్ చేయండి. సో, ఇఫ్ యూ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్ యెస్ అని సెలెక్ట్ చేసి ఆ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. సో, ఆ నెంబర్ ఇప్పుడు ఎంటర్ చేయకపోయినా కూడా ప్రాబ్లమ్ ఏం కాదు. నెక్స్ట్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంటే సెలెక్ట్ చేసుకోండి. మైనారిటీ అయితే మైనారిటీ అని, లేకపోతే నాన్ మైనారిటీ అని. యాన్యువల్ ఇన్‌కమ్ ఆఫ్ పేరెంట్స్ బిలో 1,00,000 అబోవ్ 1,00,000 అండ్ బిలో 2,00,000 మోర్ దెన్ 2,00,000 సెలెక్ట్ చేసుకోండి. సో, మాక్సిమం మీరు బిలో 1,00,000 అండ్ అబోవ్ 1,00,000 అండ్ బిలో 2,00,000 మాత్రమే సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో కూడా అదే విధంగా ఉండే విధంగా కూడా మీరు చూసుకోండి. సో, మీరు ఇక్కడ బిలో 1,00,000 అని మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో అబోవ్ 2,00,000 ఉంటే ఆఫ్‌కోర్స్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం రియంబర్స్‌మెంట్ వస్తుంది. కానీ మాక్సిమం మీ యొక్క క్యాస్ట్‌ని బట్టి మీ యొక్క ఇన్‌కమ్ ఎంతుండాలి రియంబర్స్‌మెంట్ క్లెయిమ్ చేసుకోవాలంటే అదొకసారి చూసుకొని మీ యొక్క ఎంఆర్ఓ లేదా మీ సేవలో అడిగి మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. మాక్సిమం అందరూ కూడా బిలో 1,00,000 అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో కూడా బిలో 1,00,000 వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఓకే. క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్. సో, మనకు 2,00,000 లోపు ఉంటే మాక్సిమం రియంబర్స్‌మెంట్ అయితే వస్తుందండి. ఓకే. బట్ మీరు బిలో 1,00,000 అయితే ట్రై చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్. నేమ్ యాజ్ ఇన్ బ్యాంక్ అకౌంట్. సో, ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మ్యాండేటరీ కాదు. సో, ఫర్దర్‌గా ఏమైనా యూజ్ ఉంటే యూజ్ అవ్వచ్చు. బట్ ఎంటర్ చేస్తే ఎంటర్ చేయండి. లేదంటే లేదు. ఓకే. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. సో, ఇది మాత్రం మ్యాండేటరీ. స్టార్ మార్క్ ఉంది కదా! దాని యొక్క హాల్ టికెట్ నెంబరు. సో, డూ యూ పొసెస్ పీజీ డిగ్రీ ఆల్సో? యెస్ ఆర్ నో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మళ్ళీ ఇచ్చారు. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ ఆఫ్
క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మీరు ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఉర్దూవా ఎంటర్ చేసి పర్సంటేజ్ ఎంటర్ చేయండి. ఈ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ అర్బన్‌లో కంప్లీట్ చేశారా, రూరల్‌లో కంప్లీట్ చేశారా, నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ కూడా సెకండ్ ఇయర్‌ది మాత్రమే ఎంటర్ చేయండి ఇంటర్ వాళ్ళు. మంత్ ఆఫ్ పాసింగు సో మీరు ఇంకా పాస్ కాలేదు కాబట్టి సో అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎస్ఎస్సిఆర్ ఈక్వివాలెంట్ 10th పాస్డ్ రూరలా అర్బనా సెలెక్ట్ చేసుకొని హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోండి. ప్లేస్ ఆఫ్ స్టడీ ఎక్కడ చదువుకున్నారు మీరు అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ ఎక్కడ అనేది, మీ యొక్క ఎడ్యుకేషన్ ఎక్కడ, 6th క్లాస్ ఎక్కడ, 7th క్లాస్ ఎక్కడ, 8th 9th అప్ టు డిగ్రీ లేదా మీరు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ 4 డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మీరు 3 years కోర్స్ అయితే 3 years అని సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్లీషా, తెలుగువా, ఉర్దూవా మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ తీసుకోవాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. సో మ్యాక్సిమం అందరూ కూడా ఇంగ్లీషు, తెలుగులో రాస్తారు. నెక్స్ట్ అండ్ మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్న మీ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో వస్తుంది. తెలుగు సెలెక్ట్ చేసుకున్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో వస్తుంది. ఉర్దూ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఇంగ్లీష్ అండ్ ఉర్దూ 2 లాంగ్వేజెస్లో వస్తుంది. రీజనల్ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్సెస్ సో మీ యొక్క లొకాలిటీ ఎక్కడ ఉంది దానికి దగ్గరలో ఉన్నటువంటి రీజనల్ టెస్ట్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క ఫోటో ప్లస్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి 50 KB లోపు ఫోటో అయితే ఉండాలి, 30 KB లోపు సిగ్నేచర్ అయితే ఉండాలి. ఓకే, సో ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సేవ్ లేదా ప్రివ్యూ ఆర్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ సేవ్ అంటే ఏంటో చూడండి. విల్ రికార్డ్ టు పార్షియల్లీ ఫిల్డ్ డీటెయిల్స్ ఇన్ డేటాబేస్. The same can be returned at your convenience and you can continue to fill the rest and submit the same. Okay, submit the form. సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఇప్పటివరకు ఫిల్ చేసిన డీటెయిల్స్ సేవ్ అవుతాయి. మళ్ళీ మీరు ఓపెన్ చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు, ఏమైనా చేంజెస్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రివ్యూ మీద క్లిక్ చేసినట్లయితే మిమ్మల్ని కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది. సో దట్ మీరు కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ కూడా మీకు కనిపిస్తాయి. సో మీరు కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి మీరు క్లియర్గా చూసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా 1కి 2 సార్లు అయితే చూసుకోండి. దెన్ మీరు కన్ఫర్మ్ లేదా మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ మోడిఫై మీద క్లిక్ చేయండి. లేదా అంటే మీరు కన్ఫర్మ్ ఫ్రీజ్ మీద క్లిక్ చేయండి. దెన్ మీకు యువర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కరస్పాండెన్స్ అని చెప్పేసి నెంబర్ అయితే వస్తుంది. సో దాన్ని మీరు రాసి పెట్టుకోండి ఒక నోట్బుక్లో అండ్ ఆల్సో ఇన్ యువర్ ఫోన్. అండ్ దెన్ మీరు ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి అప్లికేషన్ని ప్రింట్ చేసుకోండి. అదేవిధంగా ఒక సాఫ్ట్ కాపీ కూడా మీ మొబైల్లో ఉంచుకోండి. ఓకే, దెన్ మీరు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. సో దీన్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు లేదా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లేదా మీరు డైరెక్ట్ వెబ్సైట్ నుంచి కూడా స్టెప్ 3 ప్రింట్ మీద క్లిక్ చేసి మీరు ప్రింట్ తీసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ కూడా తీసుకోవచ్చు. సో 2 వేస్లో కూడా చేసుకోవచ్చు. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ స్టేటస్, ఒకవేళ మీరు ఫీ పే చేసి మీ యొక్క స్టేటస్ తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు అండి. సో కొందరికి లేట్ అవ్వచ్చు ఫీ పేమెంట్, సో కొందరికి కట్ అయ్యి అక్కడ పేమెంట్ అన్సక్సెస్ఫుల్ కావచ్చు. అటువంటి వారికి మళ్ళీ రిఫండ్ చేస్తారు. సో మీరు మళ్ళీ పే చేసుకోవచ్చు. అండ్ మీ దగ్గరలో ఉన్న బ్యాంకును కూడా సంప్రదిస్తే వాళ్ళు కూడా మీకు సలహాలు సూచనలు అయితే చేస్తారు. సో మొత్తానికి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏముండదండి. సో మీరు ఓన్గా ఇంట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఆప్షన్స్ ఉన్నట్లయితే, పేమెంట్ ఆప్షన్స్ ఉంటే, లేదంటే మీరు దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్స్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో దట్ వాజ్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. If you still have any doubts, let me know in the comment section. Once again, thank you. Have a nice day.